పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. చాలా మంది విద్యార్థుల కల అమెరికా, చాలా మంది ఉద్యోగుల కల అమెరికా. ఎంఎస్ పేరిట విమానం ఎక్కేయడం, ఎంఎస్ పూర్తి చేసేలోగా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించడం, వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నదే నేటి తరం కల. అయితే రాను రాను ఈ కల చెదిరిపోతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణమవుతున్నాయి. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే H-1B వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,953. గత ఏడాదితో పోలిస్తే ఇది 38.6% తక్కువ. ట్రంప్ 2.4 ప్రారంభం కావడానికి ముందు మన దేశం నుంచి ఎక్కువ వీసా అభ్యర్థనలు వచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ 3లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. H-1B వీసాల కోసం గతంలో కనిపించిన పోటీ ఇప్పుడు అసలు లేనే లేదంటున్నాయి పలు కన్సల్టెన్సీలు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, H-1B వీసాల ఫీజు భారీగా పెంచడం, దరఖాస్తుల వడపోతను కఠినతరం చేయడం, ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకో తీరుగా మాట్లాడడం వంటి పరిణామాలే దీనికి కారణమని చెబుతున్నాయి. ఇతర దేశాల్లో గొప్ప అవకాశాలు లభిస్తుండడం కూడా మన విద్యార్థులను ఆలోచింపచేస్తున్నాయన్నారు నిపుణులు. డ్రాప్ బాక్స్ నిబంధనలో తీసుకొచ్చిన మార్పులు కూడా వీసాలు రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి ఇబ్బందికరంగా మారాయంటున్నారు. కొత్త నిబంధనల ప్రకారం గత 12 నెలల్లో గడువు ముగిసిన వీసాలను మాత్రమే పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఇస్తారు. ఈ వ్యవధి గతంలో 48 నెలల వరకు ఉండేది. ఒక పాస్పోర్ట్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయాలన్న నిబంధన కూడా వీసా దరఖాస్తులో తగ్గుదలకు కారణమైందని పలు కన్సల్టెన్సీ ప్రతినిధులు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.